ఈ అమ్మాయి వల్ల ఇదంతా జరిగింది. మెరుపులా వచ్చి రూప జీవితంలో పిడుగు రాల్చిపోయాడు ఆ కుర్రాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనుంది మా అమ్మాయి. ఈ రోజు లేడు, రేపు ఉండడు. నిన్న కూడా అతను నీ జీవితంలో లేడనుకుని బ్రతక తప్పదమ్మా అని చెప్పి నేనే ఈ పెళ్లి కుప్పించాను. ఇది నేరం అంటారా, తప్పంటారా? తప్పు కాదండి. ఏం జరిగిందో తెలుసుకోవాలని మా తమ్ముడు అడగడం కూడా తప్పు కాదు. అల్లుడు గారి సందేహం తీరిందనుకుంటాను. నో, నేను నమ్మను. ఇదంతా కట్టు కదా. కాదు బాబు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు. చేస్తే దాని మెడలో వెళ్లాడేది మీరు కట్టిన తాళి కాదు, ఉత్తరాన 2 శవాలు. చూడండి, మీరంత నిజాయితీ పరులైతే పెళ్లికి ముందే ఈ మాట చెప్పేవాళ్ళు. ఇలా అడిగేంత వరకు దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటి? పిల్లనిచ్చిన మావగారు ప్రాధేయపడుతుంటేనే నమ్మడం లేదు నువ్వు. పెళ్లి కాకముందు ఓ కోన్ కిస్క గొట్టంగాడు నా కూతురు గొప్ప శీలవతని ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తే నమ్ముతావురా నువ్వు? హ, ఆరాలు తీసి గోరంతలు కొండంతలు చేసేవాడివి. ఆ పిల్ల బతుకును బజార్కి ఎక్కించేవాడివి. నేను మాట అడుగుతానన్నయ్య, ఏమనుకోగదు? అడుక్కోరా. నా భార్య ఉన్న చోట నీ భార్య ఉంటే? నా భార్యకి తాళి కట్టిన మరుక్షణం దాన్ని బండెక్కించి నా ఇంటికి తీసుకొచ్చి ఈనాటి దాకా దాంతో ప్రశాంతంగా కాపురం చేస్తున్నా. పెళ్లికి ముందు దాన్ని చూసి పక్కింటి అబ్బాయి పళ్ళు కిలించాడా, ఎదురింటి అబ్బాయి దాన్ని చూసి కన్ను గీటాడని కూపీలు తీయలేదు, తీయకూడదు. ఎందుకంటే 3 ముళ్ళు వేసిన మరుక్షణం నుంచి అది నాతో ఎలా ఉందందే నాకు ముఖ్యం కనుక. మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్. అందులో చేరడానికి ముందు కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి. కాండక్ట్ సర్టిఫికేట్ పారేసుకున్న వాళ్ళకు కూడా మిగతా అర్హతలు దృష్టిలో పెట్టుకుని అడ్మిషన్ ఇస్తారా? కాండక్ట్ సర్టిఫికేట్ పోతే పర్వాలేదు, కానీ ఇక్కడ కాండక్టే పోయిందే. పోయిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవరా? ఆమెను పొందడానికి ఒకరు ఎంతగానో ప్రయత్నించాడు. అతనికి అందకూడదని ఆమె అంతకన్నా ఎక్కువ ప్రయత్నించింది. వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో 3 నెలలు ఉన్నారు. రూప మనసులో అతను 3 రోజులు కూడా లేడు. చెడిపోవడానికి 3 నిమిషాలు చాలు. బాగుపడే 3 ముళ్ళను కోరుకుందిరా రూప. ఇది నా సొంత విషయం. ఇందులో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నేనే తెలుసుకుంటాను. అది నీ సొంత విషయం అనుకుంటే నీ భార్యను చాటుగా పిలిచి అడగాల్సింది పోయి ఇలా 10 మందిలో పంచాయతీ పెడతావురా నువ్వు? గుడికెళ్ళి వస్తున్నావా అమ్మా? అవును బావగారు. ఓహో, ఆది దంపతులను దర్శించి వస్తున్నావా ఈ దాంపత్యాన్ని ఆశీర్వదించమని? నటరాజ స్వామి ఆలయానికి వెళ్ళొస్తున్నాను. అది అందుకే ఇక్కడ రుద్రతాండవం మహత్తరంగా జరిగిపోతుంది. మరి కొబ్బరికాయ కొట్టి అక్కడ మంగళహారతి పాడేవా తల్లి? పెళ్లికి ముందు ప్రకాష్ తో నీ గతం బద్దలైందమ్మా. ఇంకా మంగళహారతికి అంతా సిద్ధం. ప్రకాష్ అనే అతను నువ్వు ప్రేమించావా? పెళ్లి కాకముందు ప్రేమించొచ్చా అని అడుగుతున్నాడు మీ ఆయన. పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతోనే ప్రేమించావా? మరెందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నిస్తున్నాడు మీ ఆయన. విధి విలాసం అంటావా తల్లి? మరి విధిని సరిపెట్టుకుని విధవలా బతక మరొకరితో పెళ్లి కింద సిద్ధపడ్డావు అని అడుగుతున్నాడు మీ ఆయన. బ్రతుకును ప్రేమించే మామూలు సగటు మనిషివి నువ్వు అంటావా? మనిషివే కాక ఆడ మనిషి అన్న సంగతి మర్చిపోతే ఎలా అని అడుగుతున్నాడు ఈ ఆయన. ఎవరు ఏడ్చి మొత్తుకున్నా నా నిర్ణయం మారదు. సూర్యారావు గారు, ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు. బాబు, అన్నయ్య, నేరం రుజువైతే పెట్టే బేడ చేతికిచ్చి బయటికి పంపిస్తాన్నావే, పంపించు. కరెక్ట్. కళ్యాణి, రూప పెట్టే బేడ చేతికి. ఏమండి? బలరాం, నీకు మర్చిపోయిందే? చెప్పినట్టు చెయ్యి. బలరాం గారు, ఇంతసేపు ఇంత దయగా అమ్మాయి తరఫున మాట్లాడి ఇప్పుడు మీరే దాన్ని వెళ్ళిపోమంటున్నారా? ఎక్కడికండి పోతుంది? అల్లుడు గారు, నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, దాన్ని కనికరించండి. బావగారు, మీరైనా చెప్పండి. ఆగమ్మా, నేను వెళ్ళమన్నది నీ ఇంటికి, నీ పుట్టింటికి కాదమ్మా.
ఆడపిల్లకి పెళ్లి కాగానే పుట్టింటితో చుట్టరికాలన్నీ తెగిపోతాయి. కానీ వాటికి బదులు అత్తవారింట్లోనే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక అక్క ఏర్పడతారు. అలాంటి నీ అన్న నేనమ్మా, నీ అక్క నీ తోటికోళ్ళు. మన వాటాలో కూడమ్మా. కళ్యాణి, అమ్మాయి లోపల తీసుకెళ్ళు. రామ్మా. ఆగండి. ఆమెను శాసించే హక్కు తమకింకా లేదు సార్. ఏం మాట్లాడాలన్నా నాతోనే మాట్లాడాలి. నువ్వు నా తరపు మనిషివా, దాని తరపు మనిషివా? న్యాయం తరఫు మనిషిని సార్. నేను వద్దనుకుని వెళ్ళగొట్టిన నా పెళ్ళాన్ని నువ్వు నీ ఇంట్లో ఉంచుకుంటే ఏమంటారో తెలిసే ఈ పని చేస్తున్నావా? ఉంచుకోవడానికి పెంచుకోవడానికి తేడా తెలిసేతో ఎవరు మాట్లాడుతున్నారా సార్? తమ తోటలో పెంచిన పవిత్రమైన తులసి మొక్కని తమరు అక్కర్లేదని పీకి పారేస్తున్నారు. నా తోటలో దానికి ఇంత చోటిస్తున్నాను. చేతులకు మట్టి అవుతుందని భయపడితే మొక్క నాటగలవా సార్? నేను దీనికి విడాకులిస్తున్నాను. చట్టరీత్యా ఏడాది పాటు విడిగా ఉన్న తర్వాత మాట అది. ఇంకా చాలా తతంగాలున్నాయి. అంత సులువుగా దొరకవు విడాకులు. ఇంత జరిగాక మన మధ్య ఉన్న అన్నదమ్ముల సంబంధం కూడా విడిపోక తప్పదు. ఓహో, నాకు కూడా ఇస్తున్నావు అన్నమాట విడాకు. వండర్ఫుల్. ఏడాది తిరిగేలోగా అది చేసిన తప్పులన్నీ రుజువు చేసి కోర్టులో విడాకులు తీసుకోకపోతే నా పేరు శ్రీకాంతే కాదు, గుర్తుంచుకో. నువ్వు కూడా గుర్తుంచుకోరా. ఏడాది తిరిగేలోగా రూప అమాయకురాలను నిరూపించకపోతే నా పేరు బలరామే కాదు. మీరు లోపలికి వెళ్ళండి. పదమ్మా. ఏమండి, కాఫీ? నా అవసరాలు చూడడానికి మా వదనుంది. వేరెవరూ నాకు ఉపచారాలు చేసి నా మనసు మార్చాలని చూడడం వృధా. వదినా, కాఫీ. ఇదిగో శ్రీకాంత్. ఆగవే పెళ్ళామా. ఎవరికి నువ్వు కాఫీ ఇచ్చేది? పక్కింటి వాళ్ళకి, పొరుగింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కాఫీలు ఇవ్వడానికి కాదు నిన్ను కట్టుకున్నది. ఆయన గారికి పెళ్ళైందిగా. కావాలంటే ఆయన పెళ్ళాన్ని కాఫీ ఇవ్వమను, లేకపోతే కాఫీ మానేయమను. ఇవాళ కాఫీ ఫస్ట్ క్లాస్ గా కుదిరింది. మరో కప్పు నేనే వేస్తాను. అయ్యా, ఏమండి సార్, రూపా రెస్టారెంట్ మూసేస్తే నేను అప్సరా కాఫీ క్లబ్కి వెళ్ళి కాఫీ తాగుతాను. వస్తాను. బేషుగ్గా వెళ్ళండి సార్. కానీ రూపా రెస్టారెంట్ మూసేశారని ఎవరన్నారు సార్? దాని ఓనర్ గారు షట్టర్స్ దించేశారు సార్. ఆయన మళ్ళీ షట్టర్స్ తెరిచాక యు ఆర్ ది ఓన్లీ గెస్ట్. వెల్కమ్ సార్. ఏమిట్రా ఎంత ఆలస్యం? ఒక వేళ పాడా లేకుండా వస్తావు పోతావు. ఇదేమో సత్రం అనుకున్నావా? బాబా ఫోన్ చేయి. నేను హోటల్లో భోంచేశాను నాన్న. ఓహో, సత్రం భోజనం మఠం నిద్ర అన్నమాట. ఇక్కడ లాడ్జింగే గానీ బోర్డింగ్ లేదా? ఇంటి పొరుగు మంట కలపాలనుకుంటున్నావా? నా మనసు మంట కలిసిపోతుంది నాన్న. మావయ్య, కాలేజీలో ఎన్నో కప్పులు గెలుచుకున్న మీరు విస్కీ కప్పుల ముందు వేగిపోకూడదు. రూపా.